ఇతని యొక్క సంపాదనకి అడ్డు అదుపు లేదు. నేను నా ఆస్తిలోకి ఇతనికి వెళ్ళటానికి ఇతనికి ఏమి హక్కు ఉంది అనేది నేను ప్రశ్నిస్తున్నా. లేదు, నా ఆస్తి నీదైతే నాది అని చెప్పి నువ్వు చెప్పు, నీకు వదిలేస్తా. నీ ఆస్తిని నేను క్లెయిమ్ చేయట్లా, నా ఆస్తిని నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు. నాది ఈ ఆస్తి లేదా నాకు కావాలని అడుగు, నేను దానం చేస్తా నీకు. లేదా నా ఆస్తిని నువ్వేదన్నా గజాల లెక్కలో ఎవరికన్నా పేదలకు పంచి పెడదామంటావా? రా, నీతో పాటు నేను వస్తా. నువ్వు ఎన్ని ఎకరాలు పంచుతావో చెప్పు, నాకున్న దానిలో నేను పంచుతా. నీ దగ్గర సరుకు ఉంటే చెప్పు. నా పొలంలో నువ్వు గజాల లెక్కలో రాళ్ళేస్తే ఖబర్దార్ చింతమనేని చెబుతున్నా, నీ పొలాన్ని ఎకరాల లెక్కలో రాళ్ళు వేయించకపోతే నేను ఈడుపోయిన శ్రీనివాసబాబునే కాదు, నా పేరే మార్చుకుంటా. చెప్తున్నా చింతమనేని. ఇంకా చెప్తున్నా, 2004 నుండి నువ్వు ఈ రోజు వరకు నువ్వు చేసిన ఆస్తుల చిట్టా నువ్వే మీడియాకి చెప్పావయ్యా. ఏమని? నేనేమీ పని చేయను, నాకే పని లేదని చెప్పావు. ఏ పని చేయనోడివి, ఏమీ లేనోడివి ఈరోజు 100 కోట్ల రూపాయల ఆస్తులకి అధిపతి ఎట్లా అయ్యావో చెప్పు. నువ్వు ఏం చేసి అధిపతి అయ్యావు? వ్యవసాయం చేసావా, ఉద్యోగం చేసావా, వ్యాపారం చేసావా? ఏ విధంగా అయ్యావో ఆ చిట్కా చెప్తే ఈ నియోజకవర్గ ప్రజలు కూడా ఏ పని చేయకుండా 100 కోట్లు సంపాదించుకుంటారు. నువ్వు ఒక్కడవే సంపాదించుకోవటం కాదు, నువ్వు ప్రజల మనిషివి. ప్రజలకు తెలియజేయి నువ్వే విధంగా సంపాదించావు, నువ్వెంత సంపాదించావు అని. నేను సంపాదించుకున్న ప్రతి ఎకరానికి నేను లెక్కపు చెప్తా. నేను ఐటీ రిటర్న్స్ వేస్తున్నా. నువ్వు నీ 100 ఎకరాల్లో నీ 100 కోట్ల సంపాదనలో ఒక్క ఎకరం భూమిని గురించి చూపించు, నేను ఈ రూపంలో సంపాదించుకున్నానని చెప్పి నువ్వు చూపించు, చూద్దాం. నువ్వు నీ అక్రమ సంపాదన మొత్తం అంతా 1 by 1 నువ్వు ఏ విధంగా ఏ రోజు ఏం చేసావు అవన్నీ కూడా ఈ ప్రజల ఎదుట ప్రజల సమక్షంలో ఒక్కొక్కటి బట్ట బయలు చేయటం అనేది నా కార్యక్రమం. 2, నేను ఆల్రెడీ ప్రకటించా, చింతమనేని విముక్త దెందులూరు. నా ఎజెండా చింతమనేని విముక్త దెందులూరు. నాకు కలిసి వచ్చిన వాళ్ళందరినీ కలుపుకుని వెళ్తానని చెప్పా. ఈరోజు ఆ పిలిపించిన కారణంగా ఈరోజు మా నియోజకవర్గం నుండి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరి సమక్షంలో ఒకటే చెప్తున్నా, చింతమనేని బాధితులు ఎవరు వచ్చినా వాళ్ళందరికీ నాతో పాటుగా మేమందరం అండాదండా ఉంటాం. రోడ్డెక్కి పోరాటం చేస్తాం. నువ్వు వీళ్ళెవరో బయటకు రావట్లేదు అనుకోమాక, వీళ్ళందరూ రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. నా మాజీ స్నేహితుడికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మిత్రమా, నీకు 3 సంవత్సరాలే టైం ఉంది. ఈ 3 సంవత్సరాలు అయితే నీ జన్మకు మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే కాలేవు. ఈ 3 సంవత్సరాలే నీ ఎమ్మెల్యే పదవికి, ఈ జీవితానికి నీకు ఆఖరు. 3 సంవత్సరాలు దాటిన ఒక రోజు గడిచిన రాజకీయంగా ఈ నియోజకవర్గ ప్రజలు నేను సంతలో కుక్కను కొట్టినట్టు కొట్టకపోతే నన్ను అడుగు. నేను చెప్తున్నా, రాసి పెట్టుకో. నువ్వు నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నేను పట్టబాగలు వస్తా. నీకు అర్ధరాత్రి పెగ్గేసాక కానీ నీ వైఫై ఆన్ అవ్వదు. నా వైఫై 24 గంటలు ఆన్లోనే ఉంటుంది. నీ ఇష్టం, నువ్వు చెప్పు. ఏ ఛాలెంజ్కైనా నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఏ ఛాలెంజ్కి వస్తావో రా. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు, నువ్వు దేనికి రమ్మంటే దానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక్క అంగుళం కూడా నేను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. నీకు చేతనైంది ఏదైనా ఉంటే ఈ 3 సంవత్సరాల్లో నువ్వు పీక్కోగలిగేది ఏదైనా ఉంటే పీక్కొచ్చిందని మేము సిద్ధంగా ఉన్నాం. నీ వల్ల తెలుగుదేశం పార్టీలోనే ఎంతమందిని భ్రష్టు పట్టించావయ్యా నువ్వు. ఎంతమంది నీ యొక్క రాజకీయంతో ఎంతమంది ఆస్తులు కోల్పోయారు. నువ్వు ఎన్ఆర్ఈజీఎస్ బిల్లులు రాని వర్కులేమో నాయకులతో చేపిస్తావా? నీకు బిల్లులు వచ్చే వర్కులేమో నీ యొక్క మనుషులతో చేయించుకుని నువ్వు బిల్లులు పొందుతావా? తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఎకరాలు అమ్ముకుంటే నువ్వు ఎకరాలు సంపాదించుకోవటంలో ఉన్న రహస్యం ఏంటో చెప్పని అడుగుతున్నా. ఎంతమంది నాయకులు నాశనం అయ్యారు. నీ గురించి తెలుగుదేశం పార్టీలో నుండి బజ్జీ గారు, భూస్వామి గారు, పాలాడుగు భాను గారు, మా ఉప్పలపాటి సత్యనారాయణ గారు ఎంతమంది వచ్చారు పార్టీ నుండి బయటికి. వీళ్ళందరూ పార్టీ నుండి బయటికి రావడానికి కారణం ఏంటి? నువ్వు కాదా? నీ అకృత్యాలు కాదా? నేను భరించలేక పార్టీ నుండి బయటకు రావటం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా.
నేను ఈ ప్రజలకు కూడా, ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీ నుండి బయటకు వచ్చిన వాళ్ళు బయటకు వచ్చారు ఇతని అకృత్యాలు భరించలేక. కానీ పార్టీలో ఉండి కూడా పాపం చాలామంది పెద్దలు మౌనం దాల్చారు. అయ్యా, నేను అందరికీ చేతులు జోడించి చెప్తున్నా, మీ మౌనం ఈ నియోజకవర్గానికి గొడ్డలు పెట్టవుద్ది. మీరు మౌనం వేడండి. అన్యాయాన్ని ఇతని యొక్క దురాక్రమణలు ఎదిరించే పరిస్థితికి మాతో చెయ్యి కలపండి, రోడ్డు ఎక్కండి. ఇతన్ని ఒక అచ్చోసిన అంబోతులాగా నియోజకవర్గంలో వదిలేశారు. మనమే ముక్కుతాడు కుట్టి కట్టుకర్ర కట్టేద్దాం. మీరందరూ కలిసి రండి. ఇతని యొక్క దురాక్రమణ నుండి మన ప్రజలను మనం కాపాడుకుందాం. ఇది నేను ఏ రాజకీయ పార్టీకి చెందినోడు కాదు. నీకు అధికారం ఉంది, నువ్వు ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు. ఒక పార్టీని అడ్డం పెట్టుకుని నువ్వు బతుకుతున్నావు. ఓ పార్టీని అడ్డం పెట్టుకుని 100 కోట్లు సంపాదించుకున్నావు. నేను వ్యక్తిగతంగా ఉన్నా, రా, నువ్వే ఛాలెంజ్కైనా రమ్మన్నా. నువ్వు నీ అధికారాన్ని వదిలిపెట్టి రాజీనామా చేసి ఒక్కసారి బయటకు వచ్చి చూడు, నీ బతుకంటో తెలిసిపోద్ది. నువ్వు నాకెవరో లేరని మాట్లాడుతున్నావు. 1924 నీ పరిస్థితి ఏంటో చూడు. నాకెవరున్నారో చూసుకో. ఇవాళ ఇంకా కావాలంటే నువ్వు రోడ్డుకు రా, నువ్వు రిజైన్ చేసి బయటికి రా. నీకెవరుంటారో నాకెవరుంటారో కూడా మనం తెలుసుకుందాం. నేను మీ మీడియా ముఖంగా నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పోలీసు డిపార్ట్మెంట్ వారిని అడుగుతున్నా, నా భూమి కాదు అంటే నా భూమి కాదని మీరు చెప్పండి. ఏ విధంగా కాదో మీరు ఒక లెటర్ ఇచ్చేయండి, నేను ఆ భూమి జోలికి రాను. లేదు మీ కంట్రోల్ తీసుకుంటారా తీసుకోండి, లేదు మీరు ఎమ్మెల్యే భూమి అని చెప్తారా ఎమ్మెల్యేకి ఇచ్చేయండి పోనే మీరు. అంతేగాని మీరు చేష్టలుడికి కాకి డ్రెస్ వేసుకుని అతనికి తొత్తులుగా ఉద్యోగాలు చేయొద్దని చెప్పి మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి. ఈ కార్యక్రమంలో చింతమనేని విముక్త దెందులూరు అనే కార్యక్రమంలోనే నా ఎజెండా నా ప్రయాణం ఉంటుంది. ఇవాళకి ఇది 3వ ప్రెస్ మీటు, ఇంకా 33 ప్రెస్ మీట్లు ఉన్నాయి. ప్రతి ప్రెస్ మీట్లోనూ చింతమనేని నీ గొడ్డలోడు తీసి నుంచోబెడతా, నువ్వు కాసుకో. నేను మీ ద్వారా నేను మీకు ఇద్దరిని పరిచయం చేస్తా. బల్సు సాయి ఈయనకి న్యాయంపల్లిలో 2 ఎకరాలు ఉంది. ఈయన భూమి పక్కన వాళ్ళ గ్రావెల్ తవ్వుతున్నాడు. ఇంకో వారం 10 రోజుల్లో ఈయన భూమి కూడా తవ్వేస్తాడు. ఇతను పొలంలో పామాయిల్ చెట్లు కాపుకొచ్చినవి ఉంటే డంపర్లో వేసుకుని చెట్లు అడ్రస్ లేకుండా చేశాడు. ఖాళీ భూమిని పెట్టి ఇతని శాపం ఏంటయ్యా అంటే ఇతని భూమిలో గ్రావెల్ ఉంది. ఎవరి ఆస్తుల్లో అన్నా ఎవరి భూముల్లో అన్నా అతనికి పనికొచ్చే ఖనిజాలు ఏమన్నా ఉంటే దయచేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ నియోజకవర్గంలో అందరి ఆస్తులు కాపాడుకోండి. మీకు ఏ వ్యవస్థ సపోర్ట్ చేయదు. మీ భూములు ఏ విధమైన కబ్జాకైనా గురి కావచ్చు. దానికి ఇదిగో ఈ సాయి ఎగ్జాంపుల్. ఒక వారంలోనో 10 రోజుల్లోనో ఇతని భూమిలో గ్రావెల్ తవ్వుతాడు. ఆల్రెడీ అధికారంలోకి రాగానే ఇతని పొలంలో గ్రావెల్ తవ్వడానికి పామాయిల్ మొక్కలు తీసేసి డంపర్లో వేసిపోయి ఖాళీ భూమిగా చూపించి పెదవేగ ఎంఆర్ఓని ఉపయోగపెట్టి ఇతని భూమి ఇతందే కాదని చెప్పి నోటీస్ ఇప్పించిన గనుడు మన ఎమ్మెల్యే. ఎటువంటి కాగితాలైనా వస్తాయి, ఈ వ్యవస్థ పనిచేయదు. వ్యవస్థ అంతా కూడా చింతమనేని తొత్తులుగా పనిచేస్తుంది. మిమ్మల్ని మీరే కాపాడుకోండి, మీ ఆస్తులను మీరే కాపాడుకోండి. ఈ తగాదాలో ఇతని సోదరుని కూడా ఇతని చెల్లెల్ని కూడా కోల్పోయాడు. ఈయన కోల్పోయి అన్నీ అయ్యాక ఇతని దగ్గరికి రాజీ కబుర్ చేస్తాడు. మళ్ళీ ఇతనికి ఇంకొక అలవాటు ఉంది. రాత్రిపూట ఒక పని చేస్తాడు, పగలో పని చేస్తాడు. రాత్రిపూట 10 దాటిన తర్వాత 3 గంటల వరకు పని చేస్తాడు. తెల్లారి ఏమీ తెలియనట్టు ఉంటాడు. ఈరోజు ఇవన్నీ చేసి తిరుపతిలో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ఫోటోలో పెట్టుకుంటాడు. మొన్న 15 రోజుల క్రితం నాది రామన్నగూడెంలో భూమి ఉంటే దాని మీదకి పెనుబోయిన మహేష్ యాదవ్తో నా భూమి శివనాగరాజు యాదవ్ కౌలు చేస్తుంటే అతని దగ్గర కబురు చేసి నువ్వు ఆ భూమి తప్పుకో, నేను ట్రాక్టర్లు వేసుకుని దున్నేస్తా అన్నాడు. కబర్దార్, సిద్ధంగా ఉన్నా రా చూసుకుందాం అన్నాం. వెళ్ళిపోయాడు. భీముల్లో ఉన్నట్టు గొడ్లోడు తీసుకుని ఫోటో పెట్టాడు బీచ్లో ఉన్నట్టుగా. ఏమి వెళ్ళిపోయాడు అంటే మళ్ళీ నాకేం సంబంధం లేదు. మళ్ళీ రాత్రి తెల్లవారులు కోడి పందాలు వేశాడు. ఈరోజు నేను ఈ కార్యక్రమం పెట్టానని తెలుసు,
ఎక్కడో పెద్ద తిరుపతిలో గుండు కొట్టించుకుంటున్నట్టుగా ఫోటో పెడుతున్నాడు. నేను చెబుతున్నా చింతమనేని, నీకులాగా దిగజారిపోయిన రాజకీయం నేను చేయను, నీకులాగా దిగజారిపోయి ప్రవర్తించను. నేను మగాడిలాగానే బతుకుతా. నీకు మళ్ళీ చాటు మాటున ఆడింగ్ పనులు చిల్లర పనులు చేయనని చెప్పి నీకు చెబుతూ నువ్వు ఒక పద్ధతిగా ఒక మనిషిగా మారు. నువ్వు సామాజిక భద్రత, సామాజిక సెక్యూరిటీ, ప్రజలకు ఏముందో చట్టబద్ధ పరిపాలన నువ్వు చేయి. నీకు అందరూ కోఆపరేట్ చేస్తారు. నువ్వు ఇటువంటి పరిస్థితులే చేస్తే నువ్వు అధికారంలో ఉండగానే ప్రజా చైతన్యం తీసుకొచ్చి నిన్ను ఈ నియోజకవర్గం నుండి తరిమి కొడతా. నువ్వు మళ్ళీ దెందులూరు నియోజకవర్గంలో నీకు టిక్కెట్టు లేదు, పోటీ లేదు. పోటీ చేస్తే డిపాజిట్లు రావని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకో ఆయన ఉన్నారు, లేగల పెద్ద ఆయన, స్టేట్ బ్యాంక్లో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తుంటే కనీసం ఆ పెద్ద ఆయన వయసుకు కూడా విలువ ఇవ్వకుండా స్టేట్ బ్యాంకులో నుండి కాలర్లు పట్టుకుని బయటకు లాక్కొచ్చారు. ఆయన అవుట్ సోర్సింగ్లో 82 నుండి పనిచేస్తుంటే ఆ పెద్ద ఆయనకు మనం ఇచ్చే గౌరవం అదా? నేను ఇతని తండ్రిని ఎప్పుడన్నా అసభ్యంగానో ఇంకోటో మాట్లాడానా? నా తండ్రి మీద దొంగతనం కేసు కట్టిస్తాడా? ఇన్ని జరిగి ఇన్ని నేను పోలీసు దృష్టిలో పెడితే పోలీసులు ఈ రోజుకి చేత కాక చేష్టలు ఉడిగి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సరిగదా నా మీదకి వచ్చి నన్ను కట్టడి చేయాలని చూస్తున్నారు. నేను మీ మీడియా ద్వారా నేను హెచ్చరిస్తున్నా, నా పొలానికి నేను సాగు చేసుకోవటానికి మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, నా ప్రాణం పోయినా నా పొలంలోకి నేను ఈరోజు వెళ్తా. మీరు ఏం ఆపితే ఆపుకోండి, అది నా పొలం, నా హక్కు. మీరు నన్ను ఆపడానికి పోలీసుకు కానీ ఎవరికి ఎటువంటి హక్కు లేదు. ఈ మీడియా సమక్షంలో చెప్తున్నా. ఇప్పుడు మేము కాలినడక మీద నా భూమిలోకి మేము వెళ్తాం. వెళ్ళి చింతమనేని నిన్ను సవాల్ ఇసురుతున్నా, పట్టపగల రోడ్లు నువ్వు పోసిన ఎట్లేస్తా. నీకు చేతనైతే వచ్చి ఆపుకో. ఇదే నా హెచ్చరిక, సవాల్. నేను ఇప్పుడు వెళ్తున్నా, రా చింతమనేని చూసుకుందాం. నేను న్యాయవాదిగానే ఉన్నా. నేను దెందులూరు నియోజకవర్గ ఒక వ్యక్తిని. అక్కడ జరుగుతున్న వాటిని నేను ప్రశ్నిస్తున్నా. నా వృత్తే న్యాయవాది వృత్తి. నాకు ఆ ప్రశ్నించడానికి కూడా మిగతా వాళ్ళందరికన్నా నాకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వాటిని నేను ఆ అవకాశాల ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. వ్యవస్థ నాశనం అవుతుంటే ఓ న్యాయవాదిగా 30 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తూ నేను కళ్ళు మూసుకుని పడుకోలేకుండా ఉన్నా. నేను ప్రశ్నిస్తున్నా. రాజకీయంలోకి వెళ్ళటం అనే కార్యక్రమం వస్తే అది కాలం నిర్ణయించుద్ది. అది నా చేతుల్లో కాదు. కాలం నిర్ణయించిన ప్రకారం నా భవిష్యత్తు ప్రణాళిక ఉంటుంది. ఈరోజు నేనేమి చెప్పలేదు, చేయక్కర్లేదండి. మా నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎలక్షన్లకు అతన్ని తిరగమానండి. నేను చెప్పక్కర్లా, మీరు చెప్పక్కర్లా. మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇతన్ని తరిమి కొట్టడానికి. అవకాశం కోసం చూస్తున్నారు అంతే. ఆ అవకాశం వస్తే చాలు, ఏం చేయాలో మా నియోజకవర్గ ప్రజలు చేస్తారు. 24 వరకు మా పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళనే పంపించాడు ఆయన. ఆర్థికంగా సామాజికంగా గళం ఉన్న వాళ్ళని ఎవరిని పార్టీలో ఉంచడు. ఆయనకు అభద్రతా భావం. ఆ అభద్రతా భావంలో అందరినీ పంపించాడు. నేను ఆఖరోణ్ణి. నేను అతనికి టికెట్ ఇవ్వద్దని చెప్పా. ఆ చెప్పింది మనసులో పెట్టుకున్నాడు. నేనేముంది, మన మిలిబాబు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎందుకు పంపాడు? ఆయన పార్టీలోనే ఉన్నాడుగా. ఆయన వ్యక్తిగా పెరుగుతున్నాడు, పెరగకూడదు. ఎవరు వ్యక్తిగా పెరిగినా తెలుగుదేశం పార్టీలో ఇతను ఉండనీడు. ఇతని జీవితం, ఇతని బతుకు, ఇతని అభివృద్ధి తెలుగుదేశం పార్టీయే. అందుకే తెలుగుదేశం పార్టీని వదిలిపెడితే ఇతనికి ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ ఇతన్ని దగ్గరికి రాలేదు. ఇతని అభివృద్ధి అంతా పార్టీ కాబట్టి ఆ పార్టీని అడ్డం పెట్టుకుని బతికే కార్యక్రమంలో ఆ పార్టీలో ఎవరైనా ముందుకు వస్తుంటే వాళ్ళని ఏదో ఒక నెపంలో పార్టీ నుండి బయటకు పంపిస్తాడు. అదే కార్యక్రమం నాది కూడా. ఖచ్చితంగా వెళ్తా. ఖచ్చితంగా నా పొలంలోకి నేను వెళ్ళటానికి, నా ఇంటికి నువ్వు ఇక్కడ బ్యారికేడ్స్ కట్టి నువ్వు ఇంట్లోకి వెళ్ళొద్దంటే ఎక్కడ పోను నేను. నా ఇల్లు పోను, నేను ఎవరి దగ్గరైనా దొబ్బేసానా చూపించండి. నా పొలం, నేను వ్యవసాయదారుణ్ణి, నేను వ్యవసాయం చేసుకోవాలి. నా పొలంలోకి నేను వెళ్ళొద్దంటే వీళ్ళెవరు? పోను నా బదులు ఎవరైనా వీళ్ళెవరైనా వ్యవసాయం చేస్తే ఈ ఎస్పీ గారు, పోలీసులో, ఎంఆర్ఓ గారు చేసి పోను నా నఫా నాకు ఇచ్చేస్తే. ఓ రెడ్డి గారు ఎవరో సాగు చేస్తున్నారు నా భూమి, ఆయన నాకు సంవత్సరానికి ఒక 20-10 బస్తాలు నఫా ఇస్తున్నారు. పోనా నఫా వీళ్ళు ఇచ్చి నీ బదులు మేము చేస్తామయ్యా, ఎమ్మెల్యే గోలు పెడుతున్నాడు అని చెప్పమానండి, వాళ్ళకే ఇస్తా. పోనీ
వాళ్ళు చేయనప్పుడు నా ఆస్తిని నేను కాపాడుకుంటా. వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు వ్యక్తి సన్నద్ధం అయ్యి అతని కుటుంబ సభ్యుల్ని అతని ఆస్తిపాస్తుల్ని కాపాడుకోకపోతే అంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నాను మిమ్మల్ని. నేను ఒక వ్యక్తిగా నా ఆస్తిని కాపాడుకోవటం నా ప్రాథమిక హక్కు, నా కుటుంబ సభ్యులను కాపాడుకోవటం నా ప్రాథమిక హక్కు. నేను బయలుదేరుతా, నేను కాపాడుకుంటా. పోలీసులు కేసులు పెడతారు, కొత్త ఏముంది? నా ఇంటికి అతను బుల్డోజర్ వేసుకొస్తే నా మీద కేసు పెట్టిన గొప్ప వ్యవస్థ ఉంది మనకి. గొప్ప కాకి డ్రెస్ సాంప్రదాయం ఉంది, గొప్పగా తెరదీశారు. ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేదు. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు, గారిపాటి సాంబశివరావు గారు లాంటి ఉద్దండులు ఈ నియోజకవర్గాలను పరిపాలన చేశారు. ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడిని ఈ నియోజకవర్గంలో ఇప్పటికి నేనైతే చూడలా, మరి భవిష్యత్తులో కూడా చూడమనుకుంటున్నా. ఇది మా నియోజకవర్గం పరిస్థితి. నేనే కాదు, ప్రతి ఒక్కడూ పోరాటం చేయాల్సిందే. అందరం సంఘటితం అవుదాం, అందరం కలిపి చెయ్యి పట్టుకుని కదులుదాం, ఇతని యొక్క దుర్మార్గాలకి ఎదురొట్టుదాం అని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరికీ.